వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బెల్లంపల్లి టేకుల బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ కాటన్ రవి భార్య శ్రవంతి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు దాతల సహకారంతో 33,000 ఆర్థిక సాయాన్ని సమకూర్చి ఆటో డ్రైవర్ రవి కుటుంబానికి అందజేశారు. మెదక్ జిల్లా పాపనపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో సర్పంచ్ జనార్దన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోలియో చుక్కల వ్యాక్సిన్ 3 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. బూత్ డేగా సోమ, మంగళవారంలో ఇంటింటికి డ్రైవ్ నిర్వహించినట్లు వెల్లడించారు. బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం ఆధ్వర్యంలో నాయకులు మిడ్ మానేరును సందర్శించి 12 ఏళ్లుగా నిర్వాసితుల సమస్యను పరిష్కరించడంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కాగజ్ నగర్ మండలం బారెగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని సర్పంచ్ కోట వేణుగోపాల్ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆరోగ్యవంతమైన బాల్యమే దేశ భవిష్యత్తుకు పునాదని 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గం కౌకుట్ల మండలం రాజోలి గ్రామంలో ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏరువాక పౌర్ణమికి ముందు వచ్చే ఉత్సవాలు జరపడం గ్రామ ఆనవాయితీ. రైతులు తమ ఎడ్లను శుభ్రం చేసి రంగులు, ముగ్గులతో అలంకరించి ఎడ్ల బండ్లతో ఆలయానికి ప్రదర్శనగా వచ్చారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని రైతులు స్వామివారిని ఆకాంక్షించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో బోట్ ప్రయాణం చేశారు. దాదాపు 6 గంటల పాటు సాగిన ప్రయాణంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే కృష్ణానది అందాన్ని తిలకించారు. పర్యాటక రంగం అభివృద్ధికి వాతావరణం అనుకూలంగా ఉందని, సోమశిల శ్రీశైలం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుందని కలెక్టర్ అన్నారు. మత్స్యకారులు చేపలు పట్టే విధానాన్ని కూడా ఆయన ఆసక్తిగా గమనించారు. మందమూరి మండలంలోని అందుగులపేట గ్రామ శివార్లో పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏవో కిరణ్మయ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 2 వ్యక్తుల వద్ద 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ తర్వాత వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వాన పడింది. హఠాత్తుగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల కారణంగా ముందస్తు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ జిల్లా కేంద్రం ఆసుపత్రిలో వసతులను, వైద్య సిబ్బందిని పెంచాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రిని సందర్శించి వైద్యులు, రోగులతో మాట్లాడి సమస్యలు అధ్యయనం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ బోధన్ ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చినప్పటికీ కనీస సిబ్బంది కూడా లేకపోవడంతో రోగులను ప్రైవేట్ ఆసుపత్రికి లేదా జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపుతున్నారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని ఆయన కోరారు.